అందరికీ నా వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కల్వరి కొండపై సిలువ వేయబడిన ఆ వేదనలో కూడా యేసు ప్రభు పలికిన 7 మాటలు మానవాళికి రక్షణ మార్గాన్ని చూపించాయి. మరణపు అంచుల్లో ఉండి కూడా ఆయన పలికిన మాటలు ఇప్పుడు ధ్యానించుకుందాం. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. తనను హింసించే వారి కోసం కూడా క్షమాపణ వేడుకున్న అపార ప్రేమ ఇది. రెండవ మాట, నేడు నీవు నాతోడు కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. తన ప్రక్కన ఉన్న దొంగ పశ్చాత్తాపాన్ని చూసి మరణము సమయంలో కూడా రక్షణ భాగ్యాన్ని ప్రసాదించారు. మూడవ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. శిలువపై అంత వేదనలో ఉండి కూడా తన తల్లి బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించి కుమారునిగా తన ధర్మాన్ని నెరవేర్చారు. నాలుగవ మాట, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? లోక పాప భారాన్ని మోస్తున్నప్పుడు తండ్రి నుండి వేరు చేయబడిన ఆత్మ వేదనను ఈ మాట తెలియజేస్తుంది. ఐదవ మాట, నేను దప్పిక కొనుచున్నాను. ఇది ఆయన అనుభవించిన శారీరక శ్రమను మరియు లేఖనాల నెరవేర్పును సూచిస్తుంది. ఆరవ మాట, సమాప్తమైనది. ఇది ఓటమి అరుపు కాదు, విజయ గాంభీరం. మానవ రక్షణ కోసం తండ్రి అప్పగించిన పనిని విజయవంతముగా పూర్తి చేశానని ఆయన ప్రకటించిన క్షణం ఇది. ఏడవ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. తన ప్రాణాన్ని స్వచ్ఛందంగా తండ్రికి అప్పగిస్తూ విధేయతకు నిదర్శనంగా నిలిచారు. ఈ 7 మాటలు కేవలం శబ్దాలు కావు, అవి క్షమకు, త్యాగానికి మరియు నిత్య జీవానికి దారి చూపే దివ్య స్తంభాలు. ఆ క్రీస్తు ప్రేమ మనందరినీ నడిపించునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడి ఆశీస్సులు మీతో ఉండునుగాక. ఆమేన్.